హాయ్ హలో అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ టెక్. సో మనం ప్రీవియస్ వీడియోలో కంపైలర్ బేస్డ్ గురించి మాట్లాడాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ ఫీచర్ గురించి మాట్లాడబోతున్నాం. అదే పాయింటర్స్. ఓకే అండి. సో సి లాంగ్వేజ్ అనేది పాయింటర్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే అండి. సో ఈ వీడియోలో మనం విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో ఈ టాపిక్ ని క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఓకే అండి. ముందుగా ఈ టాపిక్ లో వెళ్లే ముందు మనం ప్రాబ్లం ఏంటి అనేది అర్థం చేసుకుందాం. ఓకే అండి. ఇక్కడ నేను ఒక 2 ప్రాబ్లమ్స్ ప్లస్ సొల్యూషన్ రాసా. మీకు క్లియర్‌గా అర్థమైతది. అండ్ వన్ మోర్ థింగ్ అండి. మనం ఫ్యూచర్ ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్‌లో మనం ఇంకా కొన్ని పాయింట్స్‌ని కవర్ చేసే ఉన్నాయి కాబట్టి, నేను ఈ వీడియోలో ఈ పాయింటర్స్ గురించి ఇన్ డీటెయిల్‌గా చెప్పదలుచుకోవడం లేదు. ఎందుకంటే పాయింటర్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. ఓకే అండి. దాని గురించి మనం సెపరేట్ వీడియోలు చేద్దామండి. ఓకే అండి. ఆ వీడియోలో మనం క్లియర్‌గా ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకే అండి. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో మనకి ఎంత కావాలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే అండి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో ఇక్కడ వచ్చేసి నేను 2 ఎగ్జాంపుల్స్ రాసా. ఒకటి వచ్చేసి కాపీ పేస్ట్ ఫోల్డర్, ఇంకోటి వచ్చేసి హాస్పిటల్ పేషెంట్ రికార్డ్. ఓకే. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ వల్ల మీకు పాయింటర్స్ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే అండి. సో ముందుగా ప్రాబ్లం అనేది అర్థం చేసుకుందాం. ఇక్కడ ప్రాబ్లం ఏముంది, ఎందుకు మనకి పాయింటర్స్ వచ్చింది అనేది అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఇది మైన్ ఫోల్డర్ అనుకోండి. ఓకే. సో ఇది మైన్ ఫోల్డర్. కన్సిడర్ నేను ఒక పర్సన్‌కి ఒక యాక్టివిటీ ఇచ్చా. ఓకే అండి. కానీ నేను తనకి డైరెక్ట్‌గా మైన్ ఫోల్డర్ యాక్సెస్ ఇవ్వలేదు. నేను తనకి ఏమంటున్నా, ఈ ఫోల్డర్‌ని కాపీ పేస్ట్ చేసుకొని ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఆ ఫోల్డర్‌లో వర్క్ చెయ్యి. తర్వాత వర్క్ అంతా అయ్యాక, రివ్యూ అంతా అయ్యాక తర్వాత ఆ ఫోల్డర్‌ని మైన్ ఫోల్డర్‌లోకి మర్జ్ చేయని నేను ఒక టాస్క్ ఇచ్చా. ఓకే అండి. సో అకార్డింగ్ టు మై ఇన్పుట్, సో తను ఏం చేశాడు, మైన్ ఫోల్డర్‌ని ఒక కాపీ ఫోల్డర్‌గా క్రియేట్ చేశాడు. ఓకే. సో క్రియేట్ చేశాక ఇక్కడ మనం కొన్ని పాయింట్స్‌ని అబ్జర్వ్ చేయాలి. మొదటిది, ఫోల్డర్‌ని కాపీ చేశాక ఏమైతది, సెపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతది కదా. ఓకే. సో అంటే ఇది అనేది ఒక డూప్లికేట్ ఫోల్డర్, ఒరిజినల్ కాదు కదా. తర్వాత ఏమైతది, మనం ఏదైతే తనకి టాస్క్ ఇచ్చామో చేయమని, అకార్డింగ్ టు దట్ తను ఆ చేంజెస్ అనేది ఇక్కడ చేస్తాడు. సో చేంజెస్ చేశాక తను రివ్యూ చేయించుకుంటాడు. రివ్యూ అయ్యాక తర్వాత ఏం చేస్తాడు, ఈ ఫోల్డర్‌ని ఈ మెయిన్ ఫోల్డర్‌లోకి మర్జ్ చేస్తాడు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాపీ, అంటే ఫోల్డర్ అనేది కాపీ అయింది. సెకండ్ పాయింట్ అనేది ఇది వచ్చేసి డూప్లికేట్ ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్ అయితే కాదు. తర్వాత సపరేట్ ఫోల్డర్ క్రియేట్ అయింది. తర్వాత ఇక్కడ ఏదైతే చేంజెస్ చేస్తున్నాడో ఆ చేంజెస్ అనేది ఇక్కడే ఉంటుంది. ఓకే. అంటిల్ ఎప్పటి వరకు, తను మర్జ్ చేయనంత వరకు కదా. ఏదైతే చేంజెస్ ఇక్కడ చేస్తున్నాడో ఈ చేంజెస్ అనేది ఇక్కడ అనేది ఇంపాక్ట్ అవ్వదు కదా. ఓకే. ఇక్కడే ఉంటుంది కదా, ఎంతవరకు, మర్జ్ చేయనంత వరకు కదా. సో అదే అండి. ఇప్పుడు తను ఇదంతా ఒక హెడేక్ యాక్టివిటీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే నేను మైన్ ఫోల్డర్ని కాపీ చేయాలి, తర్వాత ఎక్కడ చేంజెస్ చేయాలి, తర్వాత ఆ చేంజెస్ని ఎక్కడ మర్జ్ చేయాలి. సో చాలా హెక్టిక్ వర్క్. సో అందుకే తను ఏమంటున్నాడు, సార్ ఇదంతా హెక్టిక్ వర్క్, నాకు ఇలా డూప్లికేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో చేంజెస్ చేసి మళ్ళీ మెయిన్ ఫోల్డర్కి యాక్టివిటీని కాపీ పేస్ట్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. సో మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా అంటే ఉంది. అదే పాయింటర్స్ కాన్సెప్ట్. ఓకే అండి. అంటే ఏమంటున్నాం, ఓకే ఇప్పుడు తనకి మైన్ ఫోల్డర్ యాక్సెస్ ఇచ్చాము. సో మైన్ ఫోల్డర్ యాక్సెస్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా ఈ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో, అంటే దాని ఎగ్జాక్ట్ అడ్రస్ లొకేషన్ని మనం తనకిస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఆయన ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందో ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ మైన్ ఫోల్డర్ని యాక్సెస్ చేస్తాడు. సో అప్పుడు డూప్లికేట్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఫైల్ మీద వర్క్ చేసుకోవచ్చు. ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఆ చేంజెస్ అనేది సేమ్ ఫోల్డర్లో చేసుకోవచ్చు. అప్పుడు దీనివల్ల తనకు రీవర్క్ అనేది తగ్గుతుంది కదా. అదే మనం ఇక్కడ చెప్పాం. సో ఇది మైండ్ డిఫరెన్స్ అండి. ఓకే అండి. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా చేంజెస్ అనేది చూసాం కదా. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. తర్వాత ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని టెక్నికల్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేస్తూ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటున్నాం అనేది మనం అర్థం చేసుకుందాం. ఓకే అండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హాస్పిటల్ పేషెంట్ రికార్డ్. ఓకే. కన్సిడర్ మనం ఆల్రెడీ ఇంతకుముందే సమ్ XYZ హాస్పిటల్కి వెళ్ళాం. ఓకే. తర్వాత ఇంకొకసారి మనం బాగాలేక మనం హాస్పిటల్కి వెళ్ళాం. ఓకే. ఆల్రెడీ మన డాక్యుమెంటేషన్ అనేది ఆడుంది. అంటే మన ఒరిజినల్ డేటా, మన పేషెంట్ ఐడి అనేది వాళ్ళ డేటాబేస్ సిస్టంలో ఆల్రెడీ ఉంది.
ఇప్పుడు మళ్ళీ మనకు బాగాలేక మళ్ళీ వెళ్ళాం హాస్పిటల్కి. ఓకే, సో ఇనీషియల్గా వెళ్ళాక మనం రిసెప్షనిస్ట్ దగ్గర వెళ్తాం. సో ఆమె ఒక స్మాల్ పేపర్ మీద జస్ట్ పేరు రాసుకొని సో అండ్ సో డాక్టర్ దగ్గర వెళ్ళి ఫలానా బాలాజీ హాస్పిటల్కి వచ్చాడు బాగాలేక అని చెప్తుంది. ఓకే, బాగుంది. సో నేను డాక్టర్ దగ్గర వెళ్తా. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో అండ్ సో చెప్తా, నాకు బాగాలేదు, ఇలా అయింది అని చెప్తా. ఓకే, సో డాక్టర్ ఏం చేస్తుంది, నా డీటెయిల్స్ తీసుకొని తను కూడా ఒక స్లిప్ మీద నా పేరు రాసి సో అండ్ సో ప్రిస్క్రిప్షన్ రాసిస్తుంది కదండి. కానీ వాళ్ళ హాస్పిటల్ రూల్ ప్రకారం ఒక పేషెంట్ని చూశాక పేషెంట్కి ఏమేమైతే ప్రిస్క్రిప్షన్ రాశారో అవన్నీ వాళ్ళ డేటాబేస్ సిస్టంలో కూడా అప్డేట్ చేయాలి కదా. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. నేను జస్ట్ నా పేరు ఇచ్చేస్తే నా పేరు మీద చాలా మంది ఉంటారు, బాలాజీ అనే పేరు మీద నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇలా స్లిప్ మీద రాసి తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ అప్డేట్ చేయాలంటే చాలా కష్టం కదా. సో ఇది అనేది రీవర్క్. అఫ్ కోర్స్ మనకి స్లిప్ ఇస్తారనుకోండి, బట్ ప్యారల్గా వాళ్ళ డేటాబేస్ సిస్టంలో కూడా అప్డేట్ చేసుకోవాలి కదా ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. సో ఇప్పుడు డాక్టర్ ఏమంటుంది, నీ పేరులో చాలా మంది ఉన్నారు, సో దాంతో అప్డేట్ చేయడం చాలా కష్టము అని అంటున్నాం. అంటే ఇంకా మన ఒరిజినల్ డేటాని ఇవ్వలేదు, జస్ట్ నా వాల్యూ ఒకటే ఇచ్చా. వాల్యూ అంటే నా పేరు ఒకటే ఇచ్చాను అంతే, బాలాజీ అని ఇచ్చా అంతే. ఇప్పుడు తను నీ ఎగ్జాక్ట్గా పేషెంట్ ఐడి ఇవ్వు అని అడుగుతుంది. ఓకే, సో మనం పేషెంట్ ఐడి ఇచ్చాం. ఎప్పుడైతే మనం పేషెంట్ ఐడి ఇస్తామో అప్పుడు డాక్టర్ కెన్ ఓపెన్ ఒరిజినల్ డాక్యుమెంట్ అండ్ షీ కెన్ అప్డేట్ ద ప్రిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఇన్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ కదా, అక్కడ అప్డేట్ ఇస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇప్పుడు తను డైరెక్ట్గా ఒరిజినల్ డాక్యుమెంట్ మీదే వర్క్ చేస్తుంది. సో ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే అక్కడ డైరెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక జిరాక్స్ కాపీ ఇచ్చి దాని మీద అప్డేట్ చేయడం అనేది రీవర్క్ అనమాట కదా. సో దీనివల్ల మనం కొన్ని పాయింట్స్ని ఇప్పుడు టెక్నికల్ ఎగ్జాంపుల్లో కూడా అర్థం చేసుకుందాం. ఓకే అండి, సో టెక్నికల్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడంటే పాస్ బై వాల్యూ అంటున్నాం. పాస్ బై వాల్యూ అంటే పాసింగ్ ఏ వాల్యూ బై యూజింగ్ ఏ ఫంక్షన్ టు ద అనదర్ ఫంక్షన్ కదా. సో ఏమంటున్నాం ఇక్కడ, వాల్యూ పాస్ట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాల్యూ పాస్ట్ అంటే ఇక్కడ నా జస్ట్ పేరు ఒకటే ఇచ్చా, కానీ పేరు ఒకటి ఇవ్వడం వల్ల నా పేరు మీద చాలా మంది ఉన్నారు కాబట్టి నా ఎగ్జాక్ట్ డేటాని ఫిట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, కాపీ క్రియేటెడ్. అంతే కదండి, ఇంకా నా ఒరిజినల్ డాక్యుమెంట్ మీద తను అప్డేట్ చేయలేదు, నాకు అంతవరకు తను నాకు ఒక పే స్లిప్ మీదే అప్డేట్ చేసి ఇస్తుంది. కాపీ క్రియేటెడ్. తర్వాత డిఫరెంట్ మెమరీ, ఇదొక షీటు అదొక షీటు, కాపీ ఒక షీటు, ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఇంకొక షీటు, ఒరిజినల్ అన్చేంజ్డ్, ఇంకా ఒరిజినల్ మీద అప్డేట్ అనేది అవ్వలేదు. సో ఇదంతా రీవర్క్. మరి ఇంకొక సొల్యూషన్ లేదా ఉంది. ఇక్కడ మనం ఎలా అయితే వాల్యూని పాస్ చేస్తున్నామో ఇక్కడ మనం అడ్రస్ని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పేరు ఇవ్వట్లేదు, నా ఎగ్జాక్ట్ పేషెంట్ ఐడిని ఇస్తున్నా. సో దానివల్ల నా ఎగ్జాక్ట్ డీటెయిల్ని ఫెచ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో నా ఐడి ఇచ్చా అంటే అడ్రస్, ఇక్కడ వాల్యూ అంటే నా పేరు ఒకటే ఇచ్చా. ఓకే, తర్వాత ఇక్కడ ఎలా అయితే కాపీ క్రియేట్ అయిందో ఇక్కడ కాపీ క్రియేట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నా ఐడి వల్ల తను డైరెక్ట్గా ఒరిజినల్ డాక్యుమెంట్ని యాక్సెస్ చేసి అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్ మీద డైరెక్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు. సో అందుకే కాపీ అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాం, ఇక్కడ డిఫరెంట్ మెమరీ అంతే కదా, ఒరిజినల్ డాక్యుమెంట్ వేరే, కాపీ డాక్యుమెంట్ వేరే. కానీ ఎప్పుడైతే మనం ఐడి ఇస్తామో డైరెక్ట్గా నీ ఒరిజినల్ డాక్యుమెంట్ మీదే వర్క్ చేసుకోవచ్చు, ఇంకా కాపీ అవసరం లేదు. సో ఇక్కడ ఒరిజినల్ కెన్ బి మాడిఫైడ్, ఇక్కడ ఒరిజినల్ కెనాట్ బి మాడిఫైడ్. ఓకే అండి, ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నామో ఇక్కడ డిఫరెంట్ మెమరీ అంటున్నాము, ఇక్కడ సేమ్ మెమరీ అంటున్నాం. ఓకే అండి, సో ఇప్పుడు ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్ కూడా అర్థం చేసుకుందాం. పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ హోల్డ్స్ ది మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ కదండి. ఇంతకుముందు మనం జస్ట్ వాల్యూని ఒకటే హోల్డ్ చేసాం కాబట్టి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ని ఫెచ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మనం అడ్రస్ని హోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఆ పర్సన్ యొక్క ఎగ్జాక్ట్ డీటెయిల్స్ని ఫెచ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అదే అంటున్నాడు. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం ఇంట్ ఏ అనేది, దీంట్లో జస్ట్ వాల్యూ ఒకటే ఫెచ్ చేసాం. కానీ ఆ ఏ అనేది మెమరీలో ఎగ్జాక్ట్గా ఎక్కడుంది, ఏ లొకేషన్ దగ్గర ఉంది అని తెలుసుకోవాలంటే ఆబ్వియస్లీ మనకి అడ్రస్ అనేది కావాలి. ఆ అడ్రస్ని మనం ఎలా ఫెచ్ చేస్తున్నాం, బై యూజింగ్ పాయింటర్. అందుకే మనం ఇక్కడ ఏమంటున్నాం, పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్, అది కూడా ఒక వేరియబులే, కానీ ఎప్పుడు దట్ హోల్డ్స్ ది మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఎప్పుడైతే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుందో
అప్పుడు దాన్ని మనం పాయింటర్ వేరియబుల్ అని అంటున్నాం. అంతేకండి. ఇది నార్మల్ వేరియబుల్. ఇది వచ్చేసి ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ 10 అని ఇచ్చాం. ఇది నార్మల్ వేరియబుల్. ఈ వేరియబుల్ ఎక్కడుందో మెమరీ లొకేషన్లో తెలుసుకోవాలంటే మనం పాయింటర్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం రాస్తున్నాం, ఇంట్ హ్యాష్ట్రిక్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ. అంటే ఈ ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం ఇంకొక వేరియబుల్లో. ఎప్పుడైతే అడ్రస్ని స్టోర్ చేస్తున్నామో ఆ వేరియబుల్ అనేది పాయింటర్ వేరియబుల్ అవుతుంది. ఓకే అండి. ఇంకొక పాయింట్, మనం పాయింటర్ అని ఎలా తెలుసుకుంటామంటే ఎప్పుడైతే మనం ఇక్కడ హ్యాష్ట్రిక్ అని రాస్తామో అలాగే ఎప్పుడైతే మనం ఈ అడ్రస్ని స్టోర్ చేస్తున్నామో అప్పుడు అది పాయింటర్ అని అర్థం. ఈ 2 పాయింట్ వల్ల మనకి క్లియర్గా తెలుస్తుంది. అంతే కదండి. ఇప్పుడు నువ్వు జస్ట్ ఇలా రాస్తే ఇది పాయింటర్ అంటాము, ఎందుకంటే జస్ట్ వాల్యూ ఒకటే స్టోర్ చేస్తుంది. అదే ఇలా చూడడం వల్ల మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం అడ్రస్ ఆపరేటర్ మెన్షన్ చేస్తున్నాం. అంటే ఓకే, ఇక్కడ మనం ఒక వేరియబుల్లో ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం అని ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకే అండి. సో ఇక్కడ 2 పాయింట్స్ని మనం గుర్తు చేసుకోవాలా. ఒకటి అడ్రస్ ఆపరేటరు, ఇంకోటి హ్యాష్ట్రిక్. ఓకే అండి. ఇంతండి, చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇంకొక పాయింట్ అండి, నేను ఇంకా ఫ్యూచర్ ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్లో ఇంకా నేను మిగిలిన ఫీచర్స్ని కూడా కవర్ చేయాలి కాబట్టి ఈ వీడియోలో నేను పాయింటర్స్ గురించి జస్ట్ హై లెవెల్లో మాత్రమే చెప్పా. ఓకే అండి. నేను మిగిలిన ఫీచర్స్ని కూడా ఇంకా కవర్ చేయాలి కాబట్టి నేను ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని నేను అప్కమింగ్ వీడియోస్లో సపరేట్ వీడియోల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే పాయింటర్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్, ఇంకా దీంట్లో చాలా సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. అవి మనం పర్టికులర్గా వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే అండి. అందుకే సి లాంగ్వేజ్లో మనకి ఏ బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి పాయింటర్ అండి. అర్థమైంది కదండి. ముందైతే మనం జస్ట్ వేరియబుల్లో ఏముందనే తెలుసుకోవచ్చు, కానీ ఆ వేరియబుల్ ఎక్కడుందని తెలుసుకోవాలంటే మనకి ఆబ్వియస్గా పాయింటర్ అనేది కావాలి కదండి. సో ఐ హోప్ ఇప్పుడు మీకు పాయింటర్స్ అంటే ఏంటి అని క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. సో మనం మిగిలిన ఫీచర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, subscribe and support to my channel. Thank you very much. Bye bye.